కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా శక్తి పథకంతో తెలంగాణలో బస్సుల్లోని రద్దీ పెరిగిపోయింది. బస్సులు చాలక ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో బస్సుల కోసం మహిళలు తీవ్ర ఇక్కట్లు పడ్డారు. ప్రయాణికులు చాలినంతగా బస్సులు లేకపోవడంతో ప్రయాణం కోసం నానా అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా మహిళలు, కళాశాల విద్యార్థులను ఒక్కో బస్సులో 100 మందికి పైగా ప్రయాణం చేయాల్సి వచ్చింది. సమయానికి బస్సులు అందుబాటులో లేక విద్యార్థులు వేలాడుతూ ప్రమాదకర స్థితిలో ప్రయాణం సాగించారు. బస్సులను పెంచాలని మహిళలు, విద్యార్థులు డిమాండ్ చేశారు. ఏడు దగ్గర నిల్చుంటారు సార్. ఓకే చాలు ఇంకేం దాంట్లో ఫుల్ ఉంటేనే ఇలా నిల్చున్నాను. ఏమైందమ్మా? బస్సు ఫ్రీ అయితే మమ్మల్ని పోకుండా ఎత్తురు. లాస్ట్ బస్ మాకు కొత్త బస్ కావాలి ఇప్పుడు.